ఆంటీ, ఎందుకంత కోపం? కోపం కాదు ప్రియా, ఆ గీతని ఏం చేయగలరు? దాని చేతిలో ఓడిపోయాననే కదా అది ఇలా మాట్లాడుతోంది. కాదంటీ, సహనాన్ని ఎందుకు కోల్పోతున్నారు అని అడుగుతున్నాను. ఎలా సహించమంటావు ప్రియా? నువ్వు చూసావుగా, ఊరి పెద్దలు రావడం, సర్పంచ్ గారి కోసం అని చెప్పడం, సర్పంచ్ గారి భర్త అయిన నా కొడుక్కి మర్యాద ఇవ్వడం. రామ్కి మర్యాద ఇవ్వడంలో తప్పే ఉంది. అది నాగేశ్వరి కొడుకుగాను మాచినేని వారసుడిగాను ఇస్తే బావుండేది. సర్పంచ్ మొగుడట. అది పట్టుకుని మా ఆయన నీ భార్య అంత గొప్పదిరా, అంత మంచిది అంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. నేను కోపంతో రగిలిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? లేదండి, ఈ మాత్రానికి మీరింతలా ఇరిటేట్ అయ్యి భరించలేకపోతుంటే రేపు ఊళ్ళో ఏం జరిగినా సర్పంచ్గా ముందు గీతనే పిలుస్తారు. ఓపెనింగ్లకు కానీ, గుళ్ళో జరిగే దేవుడి కళ్యాణం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి సర్పంచ్ గారొస్తే బావుణ్ణు అని ఎదురు చూస్తూనే ఉంటారు. అరే వర్ష, హలో వర్ష, గీత, హాయ్, హౌ యూ? నేను నీతో మాట్లాడను పో. ఎందుకు? అప్పుడెప్పుడో నన్ను చూడ్డానికి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? సారీ, అర్జెంట్ కాన్ఫరెన్స్ ఉండి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఇవాళ నైట్ బయలుదేరి మార్నింగ్ కల్లా నీ ముందు ఉందా అనుకుంటున్నాను. ఏమంటావ్? నిజంగానా? ప్రామిస్. మార్నింగ్ కల్లా డైరెక్ట్గా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తా. లేదు వర్ష, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో లేను. మరి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అదేంటి, నేను ఉండాల్సింది ఇక్కడే కదా. మీ అత్తయ్య గారింట్లో ఉన్నావా? సరే అయితే, ఇప్పుడు కాదు గాని మళ్ళీ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెప్పు, అప్పుడు వస్తా. అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడానికి ఏమైంది?